వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాని కారు చౌకగా కొట్టేయడానికి జగన్ అండ్ కో చేసిన దాష్టికాల్ని బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కేవీ రావు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పూసగుచ్చినట్లు వివరించారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు చేర్చడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో A2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని కూడా కేవీ రావు నిందితుడిగా పేర్కొన్నారు. దాంతో జగన్ తో పాటు విజయసాయిరెడ్డి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో ఎక్కుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాష్టికాలు దోపిడీని కళ్లకు కట్టి మరో ఉదంతం వెలుగు చూసింది. కాకినాడ పోర్ట్ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాను కారు చౌకగా కొట్టేయడానికి జగన్ కుట్ర పనితే దాన్ని ఆయన బాబాయ్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తూచా తప్పకుండా అమలు చేసిన వైనం బాధితుడి ఫిర్యాదుతో బయటపడింది. తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని, తమ వ్యాపారాల్ని మూయించేస్తామని తనను బెదిరించి ఒత్తిడి చేసి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లోని 2,500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు, కాకినాడ సెజ్లోని 1,109 కోట్ల విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. కేవీరావు ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. మొత్తంగా 3,000 కోట్ల మేర దోచుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. జగన్ కు వరుసకి సోదరుడైన వై విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ ప్రతినిధి పి శరత్చంద్రారెడ్డిలను సిఐడి ఈ కేసులో నిందితులుగా చేర్చింది. వాటా కొనుగోలు ఒప్పంద పత్రాలపై సంతకాలన్నీ పూర్తయిపోయాక విక్రాంత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి తనను విజయవాడకు పిలిపించి అప్పటి సీఎం జగన్ దగ్గరకు తీసుకువెళ్లారని కేవీరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి వరకు జరిగిన వ్యవహారాలన్నీ విక్రాంత్ రెడ్డి జగన్ కు వివరిస్తుంటే తాను అభ్యంతర పెట్టానని, అయితే జగన్ తనను మాట్లాడనివ్వలేదని ఆయన ఆరోపించారు. విక్రాంత్ రెడ్డి ఏది చెబితే అది చేయాలని తనను ఆదేశించారని, దాంతో ఇదంతా జగన్ కోసమే జరుగుతోందని నాకు అర్థమైందని కేవీరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో జగన్ ఈ కేసులో ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి 2020 మే నెలలో తనకు కాల్ చేశారని, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వ్యవహారంపై వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డిని కలిసి మాట్లాడాలని, ఆయనతో పాటు అరబిందో యజమాని శరత్చంద్రారెడ్డి కూడా ఉంటారని చెప్పారని వెల్లడించారు. శరత్చంద్రారెడ్డి అంటే విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డికి సోదరుడే కావడం గమనార్హం. అలా కాకినాడ పోర్టులో వాటాలు లాక్కోవడానికి వైసీపీ పెద్దలు చేసిన కుట్రల వివరాలన్నీ కేవీరావు కళ్లకు కట్టినట్లు ఫిర్యాదులో వివరించడంతో సిఐడి విచారణను వేగవంతం చేసింది. మొత్తానికి అక్రమాస్తుల కేసులో A1, A2లుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డిలు కాకినాడ పోర్టు కేసులో కూడా ఇరుక్కున్నారిప్పుడు.